కాంగ్రెస్ ప్రభుత్వంపై చేవెళ్ల బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రంగారెడ్డి జిల్లాను సగం ఎంఐఎంకు అప్పచెప్పాలనే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. రంగారెడ్డి చుట్టుపక్కల ఉన్న గ్రామాలను చార్మినార్లో కలుపుతున్నారని, పాత బస్తీలో నీళ్ల బిల్లులు, కరెంటు బిల్లులు కడతారా అని నిలదీశారు. కట్టని వారితో తమ జిల్లా ప్రజలను ఎందుకు కలుపుతున్నారని ప్రశ్నించారు. మెజారిటీగా హిందూ ప్రజలున్న గ్రామాలను చార్మినార్లో కలపడం సరైంది కాదని విమర్శించారు. ప్రజాభిప్రాయం లేకుండా ఈ జిహెచ్ఎంసి డివిజన్లు నిర్ణయాలు అయినాయి కూడా కొన్ని నోటిఫికేషన్ వచ్చింది. మేమందరం ఎక్కడ చార్మినార్ చుట్టూ అందరం పరేషాన్. ఆదిబట్లను, దుక్కుగూడను, రాజేంద్ర, శంషాబాద్, బండ్లగూడ ఈ చుట్టుపక్కల ఉన్న మున్సిపాలిటీస్ జోన్స్ అన్ని తీసుకొని మున్సిపల్ కార్పొరేషన్లను తీసుకొని చార్మినార్ జోన్లో కలిపి దాన్ని ఒక జిహెచ్ఎంసి చేస్తారంట. మీరు చూడండి చుట్టుపక్కల ఉన్న ప్రజలు ఏమంటారు. ట్యాక్స్లు, పన్నులు కట్టేదంతా మేము. అక్కడ ఏమైనా పన్నులు కడతారా? పన్నులు ఇడిచిపెట్టండి. కరెంట్ బిల్ ఎవరైనా కడతారా? నీళ్ల బిల్ ఎవరైనా కడతారా? ఎవరు కట్టరు. కట్టేటోళ్ళందరూ మేము. కానీ ఖర్చు పెట్టేదంటే అక్కడైతుంది. రంగారెడ్డి జిల్లా, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా సగము ఎంఐఎం చేతులు అప్పచెప్తారంట. ఎట్లా? ఆ ఓల్డ్ సిటీయే దాదాపు 500 కోట్లు బాకీ ఉన్నారని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్. దానివల్ల రాష్ట్ర ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ డిస్కౌంట్ నాశనం అవుతుంది. అదే కాక ప్రాపర్టీ ట్యాక్స్ ఎవరైనా కడతారా? మున్సిపాలిటీకి డైరెక్ట్ వచ్చే ప్రాపర్టీ ట్యాక్స్ కడతారా? ఆ దుకాణదారులు ట్రేడ్ లైసెన్స్ కడతారా? కట్టరు. కట్టేదంతా మేము. ఇప్పుడు మమ్మల్ని తీసుకొని అక్కడ కలిపితే ఎవరు ఉంటారు? అక్కడ మేయర్. మేము ఉండాలి, ఇక్కడ ఉండలేము. ఎందుకంటే అక్కడ 15,000, 20,000కు ఒక డివిజన్ అంట. ఎక్కడనైతే ముస్లిమ్స్ మెజారిటీ ఉన్నారో, ఎక్కడనైతే హిందూ మెజారిటీ ఉన్నారో అక్కడ 50,000, 70,000కు ఒక డివిజన్ అంట. అంటే మాకు ఒక్క కార్పొరేటర్ వస్తే మీకు 3 కార్పొరేటర్లు వస్తారు. అంటే మీరే వెళ్తారు ఆ జిహెచ్ఎంసి. దాని పేరేమో హైదరాబాద్ అంట. ఇది గిట్ట చేస్తే మొత్తము రంగారెడ్డి జిల్లాలో ఏదైతే మున్సిపాలిటీస్ లేకుంటే గ్రామాలు లేకుంటే కార్పొరేషన్ ఉన్నాయో అవి ఇంట్లో కలిపితే మా జీవితాలు నాశనం అయిపోతాయి. ఇక్కడ అభివృద్ధి కాదు. పన్నులు కట్టేటోళ్లను పన్నులు కట్టనోళ్ళతోటి కలపకండి. మేము అనేది ఏంటంటే ప్రత్యేక గ్రేటర్ రంగారెడ్డి మున్సిపల్ కార్పొరేషన్ అనేది చేయండి. లేకుంటే అది ఇష్టం లేకుంటే కనీసం మనం తీసుకొని కొంతమంది ఇటుపక్క ఉన్న వాళ్ళను, శంషాబాద్, రాజేంద్ర నగర్ దిక్కు ఉన్న వాళ్ళని అందరినీ తీసుకొని సైబరాబాద్లో కలిపియండి. అండ్ అటు దిక్కు బడంగ్పేట్, బాలాపూర్, తుక్కుడా ఉన్నను మల్కాజిగిరిలో కలిపియండి. అప్పుడు ఏదన్నా నోట్ చేయండి. కానీ ఇప్పుడు చేస్తున్నానంటే